హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. ఇది సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. హోటల్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల రాగులు, అర చెంచాడు మెంతులు వేసుకుని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలాగా మిల్లెట్స్లో ఎక్కువగా చాలా డస్ట్ వస్తూ ఉంటుంది, అందుకని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నిండా నీళ్లు వేసేసి 8 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. బాగా నానితేనే మిల్లెట్స్ బాగా నలుగుతాయి. ఇలా మూతపెట్టి పక్కన ఉంచండి. 8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా నానిపోయి ఉంటాయి. మనము రెగ్యులర్గా దోసపిండికి ఎలా పెట్టుకుంటామో అంతేనండి. దాంట్లో బియ్యంకి బదులు ఇక్కడ రాగులు నానబెడుతున్నాం అంతే. ఇలా నానిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి మినపగుళ్ళు రాగుల్ని మాత్రమే ఇలా గ్రైండర్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి నీళ్లు వేసేయకుండా ఇలా గట్టి పడుతూ ఉంటుందండి అది మధ్య మధ్యలో. అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇది మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఈ పిండంతా కూడా మెత్తగా నలగడానికి 25 నిమిషాలు టైం పట్టిందండి. కంటిన్యూస్గా 25 మినిట్స్ గ్రైండ్ అయిపోనివ్వండి. చూడండి, ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలన్నమాట. మనం చేతితో పట్టుకుంటే మీకు గరుకుగా ఉందా మెత్తగా ఉందా అనేది తెలుస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేలా ఉంటే ఏ కంటైనర్లో పెట్టుకుంటారో ఆ కంటైనర్లోకి తీసేసుకోండి. గిన్నెకి ఇలా ఒక పావు భాగం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 8 అవర్స్ పాటు మూత పెట్టేసి బాగా ఫర్మెంట్ అవనివ్వండి. సమ్మర్లో అయితే మనకి బాగా ఫర్మెంట్ అయిపోతుందండి. అప్పుడు 4 అవర్స్ ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలు. ఇప్పుడు నేను వర్షాకాలం కాబట్టి ఒక 8 అవర్స్ అలాగే ఉంచేసాను. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, నేను పావు భాగం మాత్రమే ఖాళీ ఉంచాను కదా, అది పొంగి చక్కగా ఎంత బాగా పొంగి పిండి తయారైందో. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసి మనం ఇప్పుడు దోశలు వేసుకోవడానికి కొంచెం పిండిని పక్కకు తీసుకోండి. అంటే మీరు ఒకవేళ రేపటికి తయారు చేసుకుని పెట్టుకున్నారనుకోండి, మొత్తం పిండిని మీరు ఏ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో ఆ కంటైనర్లోకి వేసేసుకుని డైరెక్ట్గా ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు పిండి పొలవకుండా ఉంటుంది. మొత్తంలో ఉప్పు వేసేసారంటే ఇది ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తర్వాత రోజుకే చాలా పుల్లగా అయిపోతుంది. మనం ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే కొంచెం పిండిని తీసుకుని ఉప్పు కొంచెం నీళ్లు కలుపుకుని దోశలు వేసుకోవాలి. ఇది 3 to 4 days వరకు చాలా బాగా ఉంటుందండి, అంతగా పులుపెక్కిపోదు. ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తాను చూడండి. మనం రుబ్బుకున్న పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకుని తీసుకుంటాం కదా, అందుకని మనం దోశ వేసుకోవడానికి తగినట్లుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ దోశపిండి ఏ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు నీళ్లు వేసుకుని వేసుకోవడమే. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం మీద దోశలు వేసి చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని అట్ల పెనం పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్ళని ఇలా చిలకరించండి. తర్వాత ఒక చెంచాడు నూనె పెనం మీద వేసి ఆ నూనె అంతటిని కూడా ఒక టిష్యూ పేపర్తో తుడిచేయండి. టిష్యూ పేపర్ లేదా ఒక కాటన్ బట్టతో అయినా సరే పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా తుడిచేయండి. ఇలా నూనె వేసేసి మనం తుడవకుండా వెంటనే పిండి వేసామంటే గరిటెతో పాటే గరిటెకి అంటుకుని పిండి వచ్చేస్తుందండి. ఒక్కసారి దోశలు వేసే ముందు ఇలా చేసి వేసినట్లయితే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చిరిగిపోవు. ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, కొంచెం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని పెనం హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక గరిటెడు పిండిని ఈ విధంగా పెనం మధ్యలోకి వేసి మీకు ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో దోశలాగా అంతవరకు స్ప్రెడ్ చేయండి. నాది ఇక్కడ కొంచెం పెద్ద పెనం అండి, అందుకని గరిటెడు పిండిని వేశాను. చిన్న పెనం అయితే కనుక ఒక అర గరిటెడు పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. చాలా పల్చగా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా దోశ వేసేసిన తర్వాత చుట్టూరా ఒక చెంచాడు నూనెను వేసుకోండి. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి కాలనివ్వండి. అడుగు నుంచి ఇలా బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, అంటే మనకి క్రిస్పీగా దోశ కాలిపోయిందని అర్థము. చక్కగా ఆటోమేటిక్గా పెనం నుంచి అదే పైకి వచ్చేస్తుందండి. ఇంకా రెండో వైపు కూడా తిప్పుకోవాల్సిన అవసరం లేదు. దోశని మడతపెట్టి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి.
మీకు రెండో వైపు కూడా కావాలి అనుకుంటే రెండు వైపులా కూడా కాల్చుకుని తీసుకోవచ్చు. ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. మనం ప్రతి దోశకి కూడా పెనం మీద నూనె వేసి తుడవాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్లో ఒక్కసారి తుడిస్తే మొత్తం మనం అన్ని దోశలు కూడా వేసుకోవచ్చు. మరొక దోశను కూడా ఈ విధంగా పిండి దోశలాగా వేసేసుకుని చుట్టూరా నూనె వేసి మీడియం టు హై ఫ్లేమ్ ఉంచి బాగా కాలనిస్తే చక్కగా మనకి క్రిస్పీ హోటల్ స్టైల్ రాగి దోశ రెడీ అయిపోతుందండి. మనకి నచ్చిన చట్నీతో ఇది సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఇంకా మన సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని ఫాలో అయ్యారంటే ఇంకా రకరకాల మిల్లెట్స్ రెసిపీస్ అలాగే రకరకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కూడా నేను చేసి చూపిస్తూ ఉంటాను. మీరు చాలా సులువుగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇంతేనండి, చక్కగా మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీని మీదే ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్ దోశ, అలాగే ఆలు మసాలా పెట్టుకుంటే మసాలా దోశ, ఇలా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. ఈ వీడియో చూసి ఈ రాగి దోశలు మీరు ఇంట్లో తయారు చేసుకున్నారంటే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.